హలో ఎవ్రీవన్, ఈ మొబైల్ రియల్మీ 16 Pro 5G మాస్టర్ గోల్డ్ కలర్. ఈ మొబైల్ కంప్లీట్ రివ్యూ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్ రియల్మీ 14 Pro Plus 5G. రియల్మీ 14 Pro Plus 5G ఈ మొబైల్ నాకు ఆఫర్లో 24,000కి వచ్చింది. అండ్ ఈ మొబైల్ రియల్మీ 16 Pro ఈ మొబైల్ నాకు ఆఫర్లో 36,000కి వచ్చింది. 3 months యూస్ చేశాక ఈ మొబైల్ కాస్ట్కి వర్తా కదా. ఈ టూ మొబైల్స్లో నేను అన్ని ఫీచర్స్ని కంపేర్ చేయబోతున్నాను. కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ అన్ని కంపేర్ చేసి ఈ కాస్ట్కి వర్తా కాదా, లేకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అని లాస్ట్లో చెప్తాను, చూడండి. రియల్మీ 14 Pro Plusలో 50 MP మెయిన్ కెమెరా ప్లస్ 50 MP పెరిస్కోప్ టెలిఫోటో ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. రియల్మీ 16 Proలో 200 MP మెయిన్ కెమెరా ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. రియల్మీ 14 Pro Plus 5G. సో ఈ మొబైల్ స్టోరేజ్ వచ్చేసి 256 GB, ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 అండ్ బ్యాటరీ వచ్చేసి 6000 mAh, ర్యామ్ వచ్చేసి 8 GB ప్లస్ 10 GB ఎక్స్పాండబుల్ అండ్ కెమెరాస్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 32 MP అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP ప్లస్ 8 MP ప్లస్ 50 MP. Pro Plus ఈ మొబైల్ సైజ్ వచ్చేసి 6.83 inches, OLED వస్తుంది, రీఫ్రెష్ రేట్ 120 Hz. రియల్మీ 16 Pro ఈ మొబైల్ వచ్చేసి 6.78 inch AMOLED డిస్ప్లే వస్తుంది, 144 రీఫ్రెష్ రేట్ ఉంటుంది దీనికి. రియల్మీ 16 Proలో 256 GB స్టోరేజ్ అండ్ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Max అండ్ బ్యాటరీ వచ్చేసి 7000 mAh అండ్ ర్యామ్ వచ్చేసి 8 GB ప్లస్ 10 GB ఎక్స్పాండబుల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 MP అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 200 MP మెయిన్ కెమెరా ప్లస్ 8 MP అల్ట్రా వైడ్. సో ఈ టూ మొబైల్స్లో నాకు మేజర్ డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే, రియల్మీ 14 Pro Plusలో స్నాప్డ్రాగన్ ఇచ్చారు అండ్ రియల్మీ 16 Proలో మీడియాటెక్ ఇచ్చారు. సో ఈ ప్రైస్కి స్నాప్డ్రాగన్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ 16 Proలో మెయిన్గా కెమెరా మీద ఫోకస్ చేశారు అండ్ బ్యాటరీ ఆల్సో గుడ్, 7000 mAh. ఇప్పుడు రియల్మీ 16 Proలో మీకు కెమెరా డిఫరెన్స్ చూపిస్తా. నార్మల్ ఫోటో, పోర్ట్రేట్ ఫోటో అండ్ ఫ్రంట్ క్యామ్లో ఫొటోస్ తీసి మీకు డిఫరెన్సెస్ చూపిస్తా. సో ఇప్పుడు పోర్ట్రేట్లో ఒక ఫోటో తీస్తున్నా. సో ఒక ఫోటో తీసాక ఆ ఫోటోని చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తుంది రియల్మీ 16 Pro. సో ఇప్పుడు మీకు ఆప్టిమైజ్ అయిన ఇమేజ్ చూపిస్తాం. సో చూసారు కదా, ఇది ఆప్టిమైజ్ అయిన ఇమేజ్. అండ్ ఇప్పుడు నార్మల్ ఫోటో తీసి చూపిస్తాం మీకు. నార్మల్ ఫోటో క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది రియల్మీ 16 Proలో, ఎందుకంటే కెమెరా వచ్చేసి 200 MP కెమెరా. ఇప్పుడు సేమ్ అలాగే రియల్మీ 14 Pro Plusలో మీకు ఫొటోస్ తీసి చూపిస్తా. పోర్ట్రేట్, నార్మల్ ఫోటో అండ్ ఫ్రంట్ క్యామ్లో. సో ఇప్పుడు పోర్ట్రేట్లో తీసిన ఫోటో ఇది. రియల్మీ 16 Proలో మనకి పోర్ట్రేట్ 4x వరకు వస్తుంది. అదే రియల్మీ 14 Pro Plusలో మనకి పోర్ట్రేట్ 3x వరకు వస్తుంది. ఇది పోర్ట్రేట్లో తీసిన ఫోటో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ ఫోటో తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నార్మల్ ఫోటో తీస్తున్నాను, చూడండి. సో వన్స్ ఫోటో క్యాప్చర్ చేశాక ఆ ఫోటోని ఆప్టిమైజ్ చేసి మనకి ఇస్తుంది. రియల్మీ 14 Pro Plus అండ్ 16 Proలో ఫ్రంట్ క్యామ్లో ఫోటో డిఫరెన్స్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వన్ రియల్మీ 14 Pro Plusలో కొంచెం బ్రైట్నెస్ చాలా బాగుంది. సెకండ్ వన్ ఫోటో క్లారిటీ బాగుంది, బట్ బ్రైట్నెస్ కొంచెం తక్కువైంది. రియల్మీ 16 Pro దీని వెయిట్ వచ్చేసి 192 grams, బట్ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది. రియల్మీ 14 Pro Plus దీని వెయిట్ వచ్చేసి 194 grams, బట్ మీకు ఆ వెయిట్ తెలియదు. చేతిలో పట్టుకున్నప్పుడు ఫీల్ బాగుంటుంది. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు స్లిమ్ అండ్ స్లిక్గా ఉంటుంది ఫోన్. మనం ఇప్పుడు ఈ టూ ఫోన్స్కి ఆన్ ఆఫ్ టెస్ట్ చేద్దాం. ఏది ఫస్ట్ పవర్ ఆన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే రియల్మీ 14 Pro Plus ఆన్ అయింది. ఒక 2 seconds డిఫరెన్స్ తోటి 16 Pro ఆన్ అయింది. రియల్మీ 14 Pro Plus ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి నాకు 24,000కి వచ్చింది, బట్ ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 27,000 ఉంది. అండ్ ఈ ఫోన్ తీసుకోవడం వర్తా కాదా అంటే వర్తనే చెప్పాలి, ఎందుకంటే కెమెరా క్వాలిటీ ఈజ్ టూ గుడ్ అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అండ్ ఓవరాల్గా చాలా బాగుంది ఫోన్. బట్ రియల్మీ 16 Proకి వచ్చేసరికి ఈ ఫోన్ ప్రైస్ 36,000 ఉంది. బట్ ఈ ఫోన్ తీసుకోవడం వర్తా కాదా అంటే నాకు వర్త్ కాదనే చెప్పాలి, ఎందుకంటే ఈ ఫోన్ ప్రైస్కి ఇంకా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి. రియల్మీ 16 Proకి ఆ ప్రైస్ పెట్టే బదులు ఆ ప్రైస్లో IQ Neo 10R, IQ3, Vivo T5 Pro, Vivo T4 Ultra, Motorola Edge 70
అండ్ వన్‌ప్లస్ నార్డ్ సి6 ఈ ప్రైస్ రేంజ్‌లో ఈ మొబైల్స్ అన్నీ చాలా బెస్ట్. రియల్‌మీ 16 ప్రోతోని కంపేర్ చేస్తే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి.